పూర్వం రాక్షసుల బారి నుంచి భూమిని రక్షించటానికి ఆదిశక్తి అమ్మవారి దేహం నుంచి 7 శక్తి స్వరూపాలు ఉద్భవించాయి. వారిని సప్తమాతృకలు అంటారు. ఈ సప్తమాతృకలలో ఒకరే వారాహి అమ్మవారు. ఈ అమ్మవారి రూపం దివ్యమైన నల్లని కాంతితో, వారాహి ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, రోకలి మరియు అభయవరదలతో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈమెను లక్ష్మీ స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. మనం సాధారణంగా ఏ దేవుళ్ళనైనా ప్రాతకాలంలో లేదా ఉదయం పూట పూజిస్తాం. కానీ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే, అది కూడా తాంత్రిక పద్ధతులతో పూజిస్తారట. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే వారాహి అమ్మవారు ఎలా జన్మించారు, ఎందుకు ఈ అమ్మవారిని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ అమ్మవారి భర్త ఎవరు, ఈ తల్లిని ఎవరెవరు పూజించవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి మన హిందూ పురాణ గ్రంథాలలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథ చెప్పబడింది. వాటిలో మొదటిగా, పూర్వం రక్తబీజుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. రక్తబీజుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి రక్తబీజుడు యుద్ధభూమిలో తన శరీరం నుంచి రాలిపడిన ప్రతి రక్తపు బిందువు నుంచి అదే రక్తం, అదే బలం, అదే మాయాశక్తితో ఉండే వేల కొలది రక్తబీజుడు పుట్టుకొచ్చే శక్తిని రక్తబీజుడు అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. దాంతో రక్తబీజుడు ముల్లోకాలను ఆక్రమించాడు. అంతేకాకుండా దేవతలందరినీ ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవాడు. అతని ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. ఇక ఇదంతా గమనిస్తున్నారు నారదుడు. దేవతలు అందరి దగ్గరికి వెళ్ళి, మీరందరూ కలిసి పార్వతీదేవిని ప్రార్థించినట్లయితే తగిన పరిష్కారం చూపిస్తుందని సలహా ఇవ్వటంతో వెంటనే బ్రహ్మాది దేవతలందరూ పార్వతీమాత దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. పార్వతీమాత దుర్గామాత అవతారంతో యుద్ధభూమిలో అడుగుపెట్టి రక్తబీజుడితో హోరాహోరీగా పోరాటం చేస్తుంది. కానీ రక్తబీజుడు వంటి నుంచి రాలిన రక్తపు చుక్కలతో మరలా రక్తబీజులు వేల కొలది పుట్టుకురావడం చూసి దుర్గామాత ఆశ్చర్యపోతుంది. అప్పుడు రక్తబీజుణ్ణి సంహరించటానికి తనలో నుంచి సప్తమాతృకలను పుట్టిస్తుంది. ఈ సప్తమాతృకలు కూడా అమ్మవారి స్వరూపాలే. కానీ సప్తమాతృకలు అమ్మవారిలో తాంత్రిక శక్తులు కూడా ఉంటాయి. ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రహ్మిణి, వైష్ణవి, ఇంద్రాణి, మహేశ్వరి, కౌమారి, వారాహి, చాముండి. ఈ సప్తమాతృకల అమ్మవార్లు కూడా రక్తబీజుణ్ణి సంహరించడానికి ఉపయోగపడ్డారు. అయితే వారాహీదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపాన్ని ధరించి శత్రువుల శవాలపై కూర్చుని తన పదునైన దంతాలతో రక్తబీజులందరినీ సంహరిస్తుందని, ఆ తరువాత వారాహీదేవితో పాటు మిగిలిన 6 దేవతలు దుర్గాదేవి శరీరంలోకి చేరి రక్తబీజుణ్ణి సంహరించినట్లు దేవీ భాగవత పురాణంలో చెప్పబడింది. ఇక వామన పురాణం ప్రకారం దుర్గాదేవి నుంచి వచ్చిన సప్తమాతృకలు చండికా అవతారం నుంచి ఉద్భవించినట్లు, అలాగే చండికామాత వారి వీపు భాగం నుంచి వారాహీదేవి పుట్టినట్లు వామన పురాణంలో ఉంది. భాగవతం ప్రకారం హిరణ్యాక్షుడు అనే అసురుడు వారాహీదేవి కోసం కఠోర తపస్సు చేస్తే వారాహీదేవిని ప్రసన్నం చేసుకోగా, అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడితో ఏం వరం కావాలో కోరుకోమనగా, దానికి హిరణ్యాక్షుడు తనకు అమరత్వం కావాలని కోరుకున్నాడు. దానికి వారాహి అమ్మవారు అమరత్వాన్ని ఇవ్వడం కుదరదని తెగేసి చెప్తారు. దానికి హిరణ్యాక్షుడు తెలివిగా, నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపకుండా వరం కావాలని అడుగుతాడు. దానికి వారాహీదేవి సరే అని ఒప్పుకుంటుంది.
వెంటనే హిరణ్యాక్షుడు, నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని వరం అడుగుతాడు. దానికి కూడా వారాహి అమ్మవారు ఒప్పుకుంటారు. ఇక ఈ వరాన్ని పొందిన హిరణ్యాక్షుడు ఇక నన్ను చంపేవారే లేరు అనే గర్వంతో రెచ్చిపోయి భూమండలాన్నంతటినీ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఇక హిరణ్యాక్షుణ్ణి చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవించాడు. అలా వారాహి అమ్మవారి నుంచి వచ్చిన విష్ణు అవతారమే వరాహస్వామి. వరాహ పురాణంలో వారాహీదేవిని అసూయ అనే వికారానికి ఆదిదేవతగా పేర్కొంటే, మత్స్య పురాణం ప్రకారం శివుని చెమటబొట్టులో నుంచి అంధకాసురుడు అనే రాక్షసుడు జన్మించాడని, ఈ అంధకాసురుడు రాక్షసులందరికీ అధిపతి అయి దేవతలందరిపైన యుద్ధాన్ని ప్రకటిస్తే, ఈ అంధకాసురుని వధించటానికి శివుడు పార్వతీదేవి నుంచి వారాహి అమ్మవారిని పుట్టించినట్లు చెప్పబడింది. అయితే వీటన్నింటిలో వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి మరియు సేనలన్నింటికి ఆధిపత్యం వహించటానికి అని మనకి అర్థమవుతుంది. ఇక వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే వారాహి అమ్మవారితో పాటు వచ్చిన మాతృకలు అందరూ ఆదిశక్తి అవతారమైన పార్వతీదేవి అమ్మవారి నుంచి వచ్చారు. అలాగే శివుని స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు భూమికి ఉన్న 8 దిక్కులను పాలిస్తూ రక్షిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవులలో ఒకరైన ఉన్మట్ట భైరవ స్వామియే వారాహి అమ్మవారి భర్త. ఉన్మట్ట భైరవుడే కానీ వరాహస్వామి కాదు. ఇలా పురాణాల్లోనే కాకుండా లలితా సహస్రనామ స్తోత్రాలలో కూడా వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. వారాహీదేవి సమస్త సైన్యానికి సైన్యాధిపతిగా ఉండి శత్రువులను చీల్చి చెండాడుతుంది. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు, కానీ ఈ అమ్మవారి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాలలో కూడా దర్శనం సమయం కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రి సమయంలో కానీ లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగతా సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి మనల్ని కాపాడతారని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి దేవాలయాలలో వారణాసిలో ఉన్న ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం చాలా శక్తివంతమైంది. ఈ ఆలయం భూగృహంలో ఉంటుంది, అనగా దేవాలయం భూమి ఉపరితలం నుంచి కిందకు ఉంటుంది. ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఈ మందిరం లోపలికి వెళ్ళటానికి పూజారులకు తప్ప మరెవ్వరికీ ప్రవేశం లేదు. ఉదయం 8 గంటలకు ఇచ్చే హారతికి భక్తులకు ఆలయంలోకి అనుమతించినా మందిరం కిందకి మాత్రం అనుమతించరు. కేవలం పైభాగంలో ఉన్న 2 రంధ్రాలలో నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవచ్చు. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఆ రంధ్రాలు అమ్మవారి ముఖం మరియు పాదాలను మాత్రమే మనకి చూపిస్తాయి. పూజారి కూడా ఆ భూగర్భ మందిరంలో ఎక్కువసేపు ఉండలేడు. నిమిషాల వ్యవధిలోనే అమ్మవారి అలంకరణ చేసి హారతి ఇచ్చి బయటకు వచ్చేస్తాడు. ఆ తరువాత ఈ 2 రంధ్రాల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఇక్కడ జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కొత్తగా పెళ్ళైన ఒక జంట అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కాశీకి వచ్చి వారణాసిలో ఉన్న ఉగ్రవారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళారు. అయితే పూజారి ఎప్పటిలాగానే రంధ్రంలో నుంచి దర్శనం చేసుకోమనగా వారు అమ్మవారిని నేరుగా దర్శనం చేసుకుంటామని గొడవ పడతారు. వారు గొడవ పడడంతో ఆ పూజారి, ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారు, ఆ శక్తిని రోజూ చూస్తున్న మేమే తట్టుకోలేం, కాబట్టి మీరు వెళ్ళకూడదని చెప్తాడు. ఎంత చెప్పినా వినకుండా గొడవపడి మరియు భూగృహంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు ఆ జంట. పూజారి హారతి వెలిగించే లోపే అక్కడికక్కడే పడిపోయారు.
వెంటనే పూజారి మరియు దేవస్థానానికి సంబంధించిన కొందరు వారిని భూగృహంలో నుంచి అమ్మవారి దగ్గర నుంచి బయటకు తీసుకువస్తారు. ఇలా జరగడం వెనుక గల కారణాన్ని అక్కడి పూజారులను అడిగితే వారు ఇలా సమాధానమిచ్చారు. ఉదయం ఉన్న సూర్యున్ని మనం చూడగలం, కానీ మధ్యాహ్నం సూర్యున్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఉదయం ఉండేది అదే సూర్యుడు, మధ్యాహ్నం ఉండేది అదే సూర్యుడు. ఒక సమయంలో చూడగలుగుతున్నాం, మరొక సమయంలో ఎందుకు చూడలేకపోతున్నామని అక్కడి పురోహితులు సమాధానమిచ్చారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. దయచేసి వీడియోని ఒక లైక్ చేసేయండి. ఓం నమో వారాహి మాతయే నమో నమః. శ్రీమాత్రే నమః.